నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఇవాళ ఆధ్యాత్మికత పెరుగుతోంది సమాజంలో. మరోవైపు స్వామీజీలకు చాలామంది దాసోహం అవుతున్నారు. ఇట్లాంటి క్రమంలో సోషల్ మీడియాలో ఒక చిన్న యువకుడు విపరీతంగా ట్రెండింగ్లో ఉంటున్నారు. ఆయనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా ఇవాళ కర్ణాటకకు చెందినటువంటి మల్లికార్జున ముత్య అప్పాజీగా ఆయన అందరూ పిలుస్తారు. ఆయనకి ఇవాళ దాసోహంగా అందరూ కూడా వెళ్తున్నారు. వేలాది మంది భక్తాదులు ఆయన చుట్టూ చేరుతున్నారు. ప్రతినిత్యం అన్న వితరణ కూడా అక్కడ జరుగుతుంది. అసలు ఈ కాంటెక్స్ట్లో ఆయన రియలా ఫేకా అనే అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ అంశం మీద చర్చ జరుగుతుంది. ఒక మానవ స్వరూపంగా ఉన్నటువంటి ఆయన దైవాంశ సంభూతుడుగా ఇవాళ ఏ విధంగా కొలుస్తున్నారు, ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు, అసలు ఆ కర్ణాటకలో, నార్త్ కర్ణాటకలో ఏం జరుగుతుంది, నిజంగానే ఇంతమంది భక్తులు ఆయనకి ఫాలో అవుతున్నటువంటి క్రమంలో ఆయనలో శక్తి ఉందా లేదా? ఈ మధ్య కాలంలో అనేక అంశాలు అప్పాజీ గురించి మాట్లాడినటువంటి డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అప్పాజీ ఎవరు, ఏంటి, ఆయనకు సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, ఈ మధ్య కాలంలో ఈ గురువు గారు అడిగినటువంటి పలు ప్రశ్నలు కూడా దానికి సమాధానాలు చెప్పాలంటూ కూడా అడిగినటువంటి నేపథ్యంలో అది విపరీతంగా వైరల్గా మారినటువంటి సందర్భంగా ప్రస్తుతం మనతో పాటు గురుజీ జాయిన్ అవుతారు. మాట్లాడదాం. సార్ నమస్తే. శుభాశీస్సులు నాన్న. రాఘవ సతీష్ శర్మ గారు, మీరు అప్పాజీ గురించి ఈ మధ్యకాలంలో తరచూ వినే ఉంటారు, మాట్లాడి ఉంటారు. ఏంటి అసలు అప్పాజీ గురించి మీ దృష్టిలో ఏంటి అసలు? ముందుగా ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా బ్రతుకుతున్న నాది ఇదే పరిచయం. ఇంతకు మించి ఏమీ లేదు అక్కడ. అయితే సహజంగా అందరూ గురువుగారు అని పిలుస్తారు. నాకు అంత అర్హత లేదు, కానీ భగవత్ సమర్పణం అని అనుకుంటా. నేను ఏదైతే చెబుతూ వచ్చానో ఇవాళ అదే బయటపడుతూ వస్తోంది. ఇంకా కొద్ది రోజులు పోతే ఇంకా బాండం బద్దలయ్యి మళ్ళీ అందరూ కూడా నేను చెప్పింది నిజమని ఒప్పుకోక తప్పదు. ఎందుకు అంటే ఇక్కడ నేను చాలా ఖచ్చితంగా అడిగాను. వయస్సుని బట్టి మన గౌరవాన్ని ఇస్తూ ఉంటాం. అప్పాజీ అంటే దాదాపుగా 4 నుంచి 5 తరాలు పూర్తి చేసిన ఒక కురువృద్ధుణ్ణి ఆ రకంగా పిలవాలి అనేది శాస్త్రం. ఇప్పుడు తనని తాను అలా పిలిపించుకుంటూ అది నాకు అనవసరం. పేరు బాగుంది, పిలుచుకోవచ్చు, దాని ఏముంది. అప్పాజీ నేను కృష్ణదేవరాయల దగ్గర ఉన్న రాజుగారి యొక్క గురువుని అప్పాజీ అని పిలుస్తూ ఉంటారు. అలాగే మహామంత్రి తిమ్మరసుని కూడా అప్పాజీ అని పిలుస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ బాగుంటాయి, పేర్లు బాగుంటాయి, చక్కగా నన్ను కూడా పిలిస్తే బాగుంటుందని అనుకుంటా నేను. కానీ నాకేం కర్మ, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అది పక్కన పెడితే ఈ మల్లికార్జున ముత్య, నేను పనికిరాని ముత్యాల గురించి, పనికి మాలిన ముత్యాల గురించి నేను మాట్లాడను. కానీ మీ అందరూ అడిగేటటువంటి వాటికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది రియలా ఫేకా అని అడిగారు. నాన్న నేను ఒక్క మాట మాట్లాడుతున్నా. అంతటి గొప్ప దైవాంశ సంభూతుడే అయితే ఇక్కడ దాకా వద్దు, ఆ కర్ణాటకలో తాను నివసించేటటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైన ప్రజా జీవితాల్లో దరిద్రాన్ని పోగొట్టచ్చుగా. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇప్పుడు నా దగ్గర కూడా ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, మినిస్టర్లు అందరూ వస్తారు. అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి నమ్మకాన్ని మనం గౌరవించాలి. కానీ ఎప్పుడైతే దైవానికి సమాంతరం అనే విధానంలో వస్తారో దాన్ని మాత్రం నేను హర్షించను. ఎందుకు అంటే నిజంగా నీకు అంత శక్తే ఉంటే ఆ దరిద్రంతో బాధపడుతున్నటువంటి పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ దరిద్రాన్ని పోగొట్టు. ఆ కర్ణాటకలో, ఆ నార్త్ కర్ణాటకలో ఆయన ఆ పిల్లవాడు, ఆయన కూడా కాదు, ఆ పిల్లవాడు ఉండేటటువంటి స్థలంలో అనేకమైన మంది డబ్బులు లేక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరి వచ్చిన రోగాన్ని ఇలా అనమను, అలా పోతాయి. ఎందుకు చేయట్లా? అప్పుడు హాస్పిటల్స్తో పని కూడా ఉండదు కదా. ఎందుకు చేయట్లా? ఇప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేక ఇంజనీరింగ్ క్వాలిటీ ఉన్నటువంటి కుర్రవాడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ పనిలోకి వెళ్ళి పాడైపోతున్నాడు. అటువంటి వాళ్ళని చక్కగా ఏమీ లేకుండా చెయ్యొచ్చుగా. అంత జ్ఞాపక శక్తి ఉంటే నువ్వు సివిల్స్లో టాప్ ర్యాంకర్ అయ్యి నువ్వు బ్రహ్మాండమైన ఆఫీసర్ అవ్వచ్చుగా. ఎందుకు? నన్ను ఒక్కటి గుర్తుపెట్టుకో, నమ్మేవాడు ఉన్నంత కాలం నమ్మించి మోసం చేసేవాడు ఉంటాడు. ఇది నిజం. ఇది కాదని ఎవ్వరు అనలేదు. అంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి వాళ్ళే తప్ప ఆయన దగ్గరికి
ఖచ్చితంగా నేను అనేది అదే చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను ఇది మీకు తెలుస్తుంది తొందరలో, వాళ్ళ మనుషులు చేసేటటువంటి అరాచకాలు మీరు చూస్తారు అని చెప్పా. నేను చెప్పి వారం కూడా కాల, నాకు చాలామంది వీడియోలు పంపించి గురువుగారు మీరు చెప్పిందే నిజం, అక్కడికి వెళ్తుంటే మర్యాద లేదు, మన్నన లేదు, సంస్కారం లేదు, పద్ధతి లేదు, తిడుతున్నారు, అరుస్తున్నారు, పైగా రూమ్లో వేసి కొడుతున్నారు వీడియోలు తీస్తుంటే అని అన్నారు. మీరు ఇంకా ముందు ముందు ఇంకా చాలా చూస్తారని చెప్పాను. ఇప్పుడు వెళుతున్న వాళ్ళు అది తప్ప అంటే వాళ్ళు ఆలోచించాలిగా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. నాన్న ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో. మలమూత్రము విడిచిపెట్టేటటువంటి శరీరము, అవునా, చీవు నెత్తురు మాంసము ఉన్నటువంటి దేహము, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల మధ్య పడి కొట్టుకు చచ్చేటటువంటి మానవ జన్మ. మేము దేవుడేమిటి నాన్న నా పిండాకుడు, మేము ఎవరు నాన్న అసలు మీతో పాటే. కాకపోతే ఇప్పుడు శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. అలాగే మీ సమస్యలకి చెప్పడానికి మమ్మల్ని ఒక సలహాదారు అనుకోవాలి, కానీ మమ్మల్ని అనవసరంగా అధునాతనమైనటువంటి వాళ్ళతో పోల్చి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి లేని విధంగా మా జీవితాన్ని సృష్టించి ఏం సాధిస్తారు? ఒక్క మాట, ఏం సాధిస్తారు? నేను చాలా మందిని సూటిగానే అడుగుతా. నోట్లో నుంచి శివలింగాలని పుట్టించేటటువంటి వాళ్ళు గర్భదరిద్రంతో బాధపడుతున్న ఆ పేదరికంలో వాడి ఇంట్లో ఒక నోట్ల కట్ట తీయచ్చుగా, ఇలా అని బూడిద చల్లేటి విభూది అని చెప్పే వాళ్ళు వాళ్ళకున్న దౌర్భాగ్య స్థితిని విసిరి పారేయొచ్చుగా. ఆ విభూదితో పంటలు పండక బీడు బారిపోయిన భూముల్లో మాగాని పండించచ్చుగా. ఎందుకు చెయ్యరు వీళ్ళంతా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఎందుకు చెయ్యరు? కాబట్టి మీరు ఎందుకు చేరని మీరు ప్రశ్నిస్తారు. మీ ప్రశ్నలు బాగానే ఉన్నాయి, దీనికి ఖచ్చితంగా అప్పాజీ సమాధానం చెప్పి తీరాల్సింది. వాడి వల్ల కాదు, చెప్పలేడు. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళేటటువంటి నాకు వాళ్ళ మనిషే ఆ ఏరియా నుంచి వచ్చి నా దగ్గరకు వస్తే, నా దగ్గర చెప్తే నేను ఆశ్చర్యపోవాల్సిన అంత స్థితి వస్తుందని వాడు అనుకున్నాడు. నీ బొంద నాకు తెలిసే పోరా అన్న. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ తెలుసుకొని ఈ బ్లూటూత్ అనే ఫోన్ దీంతో ఇక్కడ పెట్టుకొని అక్కడ చెప్తారట. వాడు టకటక చెప్పేస్తారట. అదేంటో నాకు అర్థం కాదు. వెళ్ళి కలవంగానే మీ పేరు ఇది, మీ ఊరు ఇది, మీకు సంబంధించిన సమాచారం. ఆ వచ్చిన వాడు నేరుగా కలవడు, కొంత సమయం బయట ఉంటాడు, తర్వాత ఇంకో చోట ఉంటాడు, తర్వాత ఇంకో చోట ఉంటాడు. ఈ రకంగా ఈ ట్రావెలింగ్ టైంలో మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తుందిట. ఆ రకంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ మనుషులు మనతో మమేకమై మన గుట్టంతా మొత్తం కనుక్కొని ఆ తర్వాత అక్కడికి వెళతారట. ఇది వాళ్ళ మనిషి, లేకపోతే నాకెలా తెలిసి నేనేమన్నా బ్రహ్మణ కాదు కదా, నేను నీలాంటి వాడినేగా. కాకపోతే నువ్వు జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకున్నావు, నేను కుర్తా పైజామా వేసుకున్నా, అంతే తేడా. ఎవడయ్యా, అందరూ ఒకటే. అక్కడ ఉన్నటువంటి స్థితిలో వెళ్ళిన వాడు ముందు ఒక చోట, తర్వాత ఆ అప్పాజీ గారు పడుకున్నారు, టైం పడుతుంది కూర్చోండి అంటే 3-4 గంటలు 6 గంటల పాటు వీళ్ళంతా కూర్చొని ఆ కూర్చున్న టైంలో వివరాలన్నీ సేకరించి ఆ తర్వాత లోపలికి వెళ్ళి కెమెరాలో ఇదిగో ఆకుపచ్చ చీర ఉంది కదా వాళ్ళ డీటెయిల్స్ ఇవి, ఈ తెల్ల జుబ్బా వేసుకున్నాడు కదా వాళ్ళ డీటెయిల్స్ ఇవి, ఇది ఈ లోపలికి వెళ్ళి చెప్తారట. ఇవాళ కాకపోతే రేపన్నా మీ మీడియా వాళ్ళు 3వ నేత్రంతో అది బయటికి తీసుకొచ్చి ఇది దౌర్భాగ్యం అని చూపించే రోజు తొందరలోనే ఉంది. కానీ ఇవాళ వెళ్తున్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా షూట్ చేసినటువంటి వాళ్ళని లాక్కుంటున్నారట. లాక్కోవటం, చిప్పులు డిలీట్ చేయించడం, కొట్టడం చాలా జరుగుతున్నాయి, బంధించటం ఇవన్నీ జరుగుతున్నాయిగా. ఆ ఊర్లో నుంచి బయటికి రానివ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకొచ్చే ఆదాయాన్ని గండిపడితే ఎలా రాణిస్తారు, ఎలా చేస్తారు? వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ స్థాన బలం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరు ఎలా బయటికి రాణిస్తారు? అన్నీ అయిపోయినాక బయటికి రాణిస్తారు. చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టు బయటకు వస్తారు. వాళ్ళు బయటకు మాట్లాడడానికి కూడా భయపడతారు. మనం భయపడతారు కదా. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, నీకు ఇప్పుడు ఈ పటాన్ చెరువును జహీరాబాద్ లో కూడా మన వాళ్ళు కూడా వెళ్ళారట. అబ్బో, ఇటువైపు ఉన్న వాళ్ళు చాలా మంది వస్తున్నాడు కూడా. నాన్న, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు అందరూ కలిసి కాళ్ళ మీద పడి దండం పెట్టిన వాడిని ఒక ఆడపిల్ల అత్యాచారం కేసులో జైల్లో పెట్టారు నార్త్ లో. నెల్లూరు దగ్గర రామభక్తుడేమో చెప్పిన వాడు రామదూత వాడిని తీసుకొని వెళ్ళి పెట్టారు. అందరూ కూడా అల్లరి పాలైపోయారు. ఎవరు వెళ్ళి ఏ కాళ్ళకు మొక్కినా ఏదో ఒక సమయంలో అసలు స్వరూపం బయట పడుతోంది. నాన్న, భగవంతుడు
భగవంతుడితో పెట్టుకొని భగవంతుడికి సమానం అనుకొని బ్రతికి మనగలిగిన వాడు భూమి మీద లేడు. సమయం వచ్చినప్పుడు రాక తప్పదు ఆ చావు ఎవరికైనా. యాక్చువల్గా ఆ ఏరియాలో వాళ్ళ ఫాదర్ నుంచి కూడా పరంపర కొనసాగుతుంది. వాళ్ళ నాన్న కూడా ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి అనేది. మరి అంతకుముందు ఏమైపోయాడు? అంతకుముందు ఏమైపోయారు? దరిద్రంతో బాధపడట్లేదా? అక్కడే నార్త్ కర్ణాటకలోనే ఇబ్బందులు పడట్లేదా? మరి మంజునాథ టెంపుల్ ఎందుకు? తలుపులేసి తాళాలు పెట్టేయండి. మహామహిమాన్వితుడైనటువంటి మంజునాథేశ్వరుడి యొక్క ఆలయాన్ని మూసేయండి. వీడు దేవుడైతే ఈ మల్లికార్జున దగ్గరికి పోండి. అందరూ పోతారా? కుక్కి సుబ్రహ్మణ్యం తలుపులు మూసేయండి. పోతారా వీళ్ళు? కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఈ రోజు కాకపోయినా ఇప్పుడు నేను వారం క్రితం చెప్పాను, నిన్న బయటపడింది మొత్తం. ఈ మీ మీడియాకు సంబంధించిన సోదరులే గురువు గారు మీరు చెప్పిన మేము ఒకసారి అసలు మీ మాట కరెక్టా వాళ్ళు కరెక్టా అని ప్రయత్నం చేసే క్రమంలో వెళితే మాకు దేహశుద్ధి జరిగింది అని అన్నారు వాళ్ళు నాతో. అయితే నేను అంటే పేర్లు అప్రస్తుతం, వాళ్ళు ఒకటే అన్నారు, గురువు గారు మీరు చెప్పింది నిజం, భగవంతుడు మాత్రమే, మనుషులు భగవంతుడు కాదు గురువు గారు. నిజంగా ఆ భగవత్ స్వరూపమే అయితే ఇలా మమ్మల్ని హ్యాండిల్ చేయరు కదా, ఇలా ఈ రకంగా బంధించరు కదా. చెప్పులు కూడా లేవు, ఏమీ లేవు, ఉన్నవన్నీ లాక్కొని ఫోన్లు లాక్కొని అన్ని డిలీట్ చేయించి కెమెరా లాక్కొని మొత్తం అరెస్ట్ చేయించేసి మమ్మల్ని కొట్టి మరీ పంపించారు అని అన్నారు. నాన్న ఇంకా బయటపడతాయి. కానీ ఇప్పుడు మీరేమో ఈ వ్యవహారాలన్నీ తెర మీద తీసుకొచ్చి చెప్తున్నారు, కానీ కొంతమంది అసలు ఆశ్రమాన్ని సందర్శించడమే ఒక గొప్ప అనుభూతిగా తీసి వీడియోలు పెడుతున్నటువంటి సందర్భం లేదా? నాన్న పుట్టపర్తి పరిస్థితి ఏంటి? సత్యసాయి బాబా అనబడేటటువంటి ఆయన ఉన్నప్పుడు ఉన్న పుట్టపర్తి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే అప్పుడు ఆయన దేవుడా, ఇప్పుడు కాదా? నేను మామూలుగా మాట్లాడుతున్నా. మరి అటువంటి ఇప్పుడు అందరి దృష్టిలో ఆయన మహా దైవ స్వరూపం అంటారు, నేను మహానుభావుడుగా భావిస్తా, దైవంగా భావించను నేను. ఇప్పుడు అప్పాజీని కూడా మహానుభావుడుగా ఎందుకు? అవును, నేను అదే చెప్తున్నా. ఆ మనిషి ఉన్న చోట ఏది పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విదేశీ వనితల మీద అత్యాచారం జరిగి చచ్చిపోయారు. ఎలా? అదేంటి? అక్కడ భగవంతుడు ఉన్నాడుగా, ఎలా చచ్చిపోయారు? పుట్టపర్తిలో పంటలు పండక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అదేంటి? అక్కడ పంటలు పండాలే. కాబట్టి అడుగుతూ పోతే నా ప్రశ్న, నన్ను వితండవాది అనుకుంటారు, దారుణంగా తిడతారు, కామెంట్స్ లో పచ్చి బూతులు తిడతారు. ఎవరో ఒకరు తిడతాడు కదా అని నిజం మాట్లాడడం మానేస్తే నేను నరసింహుడి బిడ్డను ఎట్టా అవుతా? మిమ్మల్ని కూడా దాడి చేస్తే తుపుక్కుమని పోయే ప్రాణం ఎవరికి కావాలయ్యా? తుపుక్కుమని పోయే ప్రాణం ఎవరికి కావాలి? బ్రతికినంత కాలం నరసింహుడి బిడ్డ నిజాయితీగా బ్రతికాడనే ఒక్క మాట చాలదా? ఒక్క మాట. దాడి చేస్తే వెధవ ప్రాణం పోతే పోయిందనుకో, నా నాన్న దగ్గరికి వెళ్ళిపోయా, నా నాన్నతో ఉన్నా, నా నాన్నతో ఉంటా, ఇంతకన్నా అదృష్టం ఏముంది? ఇంతకు మించి ఏం ఆలోచిస్తా నేను? కానీ ఇప్పుడు ఈ మల్లికార్జున యొక్క మనుషులందరూ ఈ రకంగా చేస్తున్నారు కదా, ఏదో ఒకరోజు అందరూ కన్ను తెరుస్తారుగా. కానీ ఇక్కడ మల్లికార్జున అప్ప గురించి మాట్లాడుకునే సందర్భంగా ఆయన వస్తున్న క్రమంలో, బయట తిరుగుతున్నటువంటి క్రమంలో ఒక భారీ కాన్వాయ్, వెనకాల భక్తులు, ప్రతిరోజు అక్కడ అన్నదానాలు, ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి? దానికి సంబంధించినటువంటి ఫండ్స్ జనరేషన్, దీనిలో ఇది ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా నాన్న, ఈ లిమిట్ దాటితే ఇంత డబ్బు వస్తుంది, ఈ లిమిట్ దాటితే ఇంత డబ్బు వస్తుంది. యలహంకలో కూర్చొని పనే చేస్తారు వాళ్ళు, ఆ క్రమంగా చేస్తారు. అంతెందుకు, నాకు పేర్లు తెలియవు కానీ నార్త్లో కూడా ఒక ఆయన అదేంటి సభలు పెట్టి చేస్తాడు, Z+ గన్మెన్లతో తిరుగుతాడు. ఎందుకు నాన్న? భగవంతుడి సేవ చేసే వాళ్ళకి ఎందుకు ఇవన్నీ? కరెక్టే. ఈయన ఏమన్నా కొందరికి రాజకీయ ప్రముఖులకి ఏమన్నా బినామీగా ఏమన్నా ఉన్నారా? ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా అని అడుగుతారు. ఉన్నారేమో, లేకపోతే రాజకీయ నాయకులు అదే పనిగా ఎందుకు వెళ్తారు? వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం వీడిని ప్రమోట్ చేస్తున్నారేమో. నేను డౌట్ పడుతున్నా. ఇగో చేస్తున్నారు అని చెప్పట్లా, ఉన్నారేమో. ఎవడాచి వాడిది. ఇప్పుడు నేను ఇల్లు అద్దెకిచ్చాను, ఆ ఇల్లు బాగుందో లేదో చూసుకుంటాగా ప్రతి నెలా వెళ్ళి, అంతేగా. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు నిజంగా దేవుడివైతే రా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. దారిద్ర్యంతో బాధపడిపోతున్న వాళ్ళందరి దరిద్రాన్ని పోగొట్టు. పెళ్లి చేసుకొని భర్తతో అత్తతో బాధలు పడుతున్న ఆడపిల్లల కాపురాలు నిలబెట్టు. నేను అడుగుతున్నా. నన్ను నమ్మి బ్రతుకుతున్నా, నన్ను నాన్న అంటారు, డాడీ అంటారు, పితాజీ అంటారు,
అప్ప అంటారు. నన్ను నమ్మి బ్రతుకుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు దేశ విదేశాల్లో. మిమ్మల్ని అప్ప అన్నప్పుడు అప్ప అంటే తండ్రి అని, అంతే. కన్నడలో అప్ప అంటే తండ్రి అంతే. అంటప్పుడు మిమ్మల్ని అప్ప అన్నప్పుడు నాన్న గారు అన్నలాగా అప్పాజీ అంటున్నారు, అందులో తప్పే ఉంది? నాన్న ఒక్క మాట చెప్పనా, అప్పాజీ అనే పదానికి చాలా అనుభవం అనేది చాలా అవసరం. ఇప్పుడు సహజంగా దాన్ని ఏమంటారు, ఒక వయసు దాటిపోతుంది. అది అంటే 4-5 తరాలు దాటిన తర్వాత మన భారతంలో కురువృద్ధులు అంటారు. అలాగే మన దేశంలో మన భారతావనంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అనన్యమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించి వయసుని అధిగమించి అందరికీ ఆద్యులైనటువంటి భీష్మ పితామహుడిని పిలిచిన ముద్దు ముచ్చట తల్లి బిడ్డ న్యాయంగా ఉంటుంది. అంతేగాని బొడ్డు అని వాడిని కూడా పిలిస్తే ఏమర్థం నాన్న? బొడ్డు తండ్రిని ఏ బిడ్డ అయినా గౌరవిస్తుందా? అప్ప అంటుంది, డాడీ అంటుంది. డాడీ గారు అనదు, అప్ప గారు అనదు, అప్పాజీ అనదు. నన్ను అలా పిలిస్తే వాళ్ళు బోడు మంది ఉన్నారు. అప్పాజీ అనే పదానికి ఒక బలం. ఇప్పుడు వాళ్ళు పిలిచారు, ఓకే రైట్, అంతే. అంత మాత్రాన నేను నో, నాట్ ఎట్ ఆల్. నేను ఈ రోజుకి ఎవరైనా నా దగ్గరకు వచ్చి మేము దైవాంశ సంపూర్ణని బొందని పిండాకుడు అంట. నువ్వు నిజంగా ఇక్కడైనా సరే మన చోటైనా సరే నీకు అంత శక్తే ఉంటే నా కారెక్కు, గాంధీ హాస్పిటల్ తీసుకుపోతా. చచ్చిపోతున్నారు అక్కడ. డయాలసిస్ చేయించుకోవడానికి డబ్బులు లేక అల్లాడిపోతున్నటువంటి ఎంతో మంది బాధపడుతున్నారు. ఇలాను డయాలసిస్ అవసరం ఉండదు. క్యాన్సర్తో బాధపడుతున్నారు అను, డయాలసిస్తో అవసరం ఉండదు. క్యాన్సర్ బాధ బసవతారకంలో పేషెంట్లే ఉండరు. నాన్న ఒక్క మాట చెప్తున్నా, దయచేసి భూమి మీద భగవంతుడి 2 గడియలు అలా వచ్చి ఇలా మాయమైతేనే తిరుమల ఆ రకంగా ఉందే. ఏంటి నాన్న, ఏ యుగంలో ఉన్నావు? కలి యుగంలో ఉన్నావు. కలి యుగం, కలి ప్రభావం ఉన్న యుగంలో ఉన్నావు. కలియుగాంతం వరకు. కలియుగంలో అప్పాజీ ఇప్పుడు కలి యుగం నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మాయ చేస్తున్నారు అనుకోవాలా? అనుకోవడం నా పొందా మాయ. అది పచ్చి మాయ నేను ఒకటే అంటా, అది మాయ కాకపోతే నువ్వు రా, నాతో రా, నేను అడిగినవన్నీ చెయ్యి. నువ్వు చేయగలవా? నీ వల్ల అవుతుందా? ఎవ్వడి వల్ల కాదు నాన్న. ఈ భూమి మీద కాషాయం కట్టుకొని నేను అది నేను ఇది అని చెప్పేటటువంటి వాళ్ళ వల్ల, ఎవరి వల్ల కాదు. కాషాయం అంటే ఏమిటి? సన్యసత్వం అంటే ఆశ్రమవాసం అంటే సుఖాన్ని త్యజించడం. ఎవరి వల్ల అవుతుంది? దీనమ్మ గడుపు గాలిపోను, బిఎండబ్ల్యూలు, ఓల్వోలు, ల్యాండ్ క్రూజర్లు లేకపోతే ఎవరు రాడు. 10 లక్షలు ఇవ్వకపోతే ఎవరు టైం ఇవ్వడు. 5 లక్షలు ఇవ్వకపోతే ఎవరు రిబ్బన్ కత్తిరించడు. హోల్డింగ్లు పోస్టర్లు పెట్టకపోతే ఎవరు మెచ్చుకోడు. ఆశీర్వచనంకి ఇవ్వాలి అంటే సాష్టంగపడాలి, అన్నీ వదిలించుకోవాలి. ఏమిటి నాన్న ఇది? ఆశ్రమవాసమా? ఇది సన్యాసత్వమా? నేను సన్యాసిని కాదు, సన్యాసిని అంతకన్నా కాదు, సంసారిని. బంగారం లాంటి నా భార్య ఉంది, నాకు చక్కటి కుటుంబం ఉంది, కాబట్టి నేను భగవత్ సేవకుడిగానే బతుకుతా. ఎవ్వడు కాదు. అలా 10-15 ఏళ్ళుగా ఒక మోత అలవాటు పడిపోయింది. ప్రతి వాళ్ళు అలవాటు పడిపోయారు. సోషల్ మీడియాలో అంత పెద్ద ఎత్తున ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఇవాళ అప్పాజీ రీల్స్ కనిపిస్తున్నాయి. కంటెంట్ బాగుంది కాబట్టి ముందుకెడుతోంది. ఆ మధ్య నాగసాధువు నాగబంధువు అన్నారు, నేను దాని గురించి కూడా చెప్పా, బయటపడింది. ఆ టైంలో ఆ కంటెంట్ బాగా హైలైట్ అయింది. అంతకుముందు ఇంకోటి అఘోరి. అసలు ఆ అఘోరి కంటెంట్ తీసుకొచ్చిందే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేను కదా. ఇప్పుడు నాకు మాట చెప్పు, అఘోరి కంటెంట్ అయిపోయింది, తర్వాత ఇంకోటి మీ మీడియాకి కావాల్సినంత ఫుడ్ అంతకుముంచి ఏముండి చచ్చింది? ఏమన్నా ఉండి చచ్చిందా? ఏమీ లేదు. ఇప్పుడు అఘోరి గురించి అప్పాజీ ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వట్లా. ఎందుకంటే ఆశ్రమాలకు సంబంధించిన మాత్రమే. ఆ భాష తప్ప ఇంకో భాష రాదు. ఆ భాష తప్ప ఇంకో భాష రాదు. అతను మాట్లాడాలి అంటే ఆ విధానం వేరు, ఆ భాష వేరు. ఎవరు తీసుకోరు, రారు, బయటపడితే కష్టం. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే జ్ఞానం లేదు. స్పీచ్లు కూడా ఎక్కడ లేవు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే జ్ఞానం లేదు. ఏమిటి ఇప్పుడు నన్ను కామెంట్స్లో ఒరే దొంగ ముండా కొడక, పిచ్చి ముండా కొడక నన్ను తిడతారు.
నాకే ప్రాబ్లం లేదు. పళ్ళున్న చెట్టుకేగా రాళ్ళ దెబ్బలు. అప్పాజీ కూడా అట్లే అనుకోవచ్చుగా. ఎవరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వ్యవహారం అంతా అప్పాజీ కూడా అట్లే అనుకోవచ్చుగా. ఏమని? పళ్ళున్న చెట్లకి రాళ్ళు పడతాయి కాబట్టి నాకు పడుతున్నాయి, నాకు గాడిద గుడ్డు అనుకోవడానికి కూడా ఒక అర్హత ఉండి చావాలి. నేనేమంటున్నా, నీకు గనక అంత శక్తే ఉంటే నీ స్థానంలో ఉన్నటువంటి పొరుగు బలహీన వర్గాల దరిద్రాన్ని పోగొట్టు. అక్కడ అందుబాటులో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేద ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేయి. లేదే ప్రార్థనలు పెట్టుకుని క్యాన్వాలు వెళ్తే కాదు. ఇక్కడ అక్కడ వాతావరణం చూస్తుంటే అప్పాజీకి కూడా దేవుడని పిలిపించుకోవటం ఇష్టంగా కనిపిస్తోందా? కనిపించడం ఏమిటి? దేవుడిని పిలిపించుకుంటుంటే, ఇప్పుడు దేవుడిని పిలిపించుకుంటున్నాడు కాబట్టి నాన్న ఒక్క మాట చెప్పు, దేవుడికి క్యాన్వాయిల్ అవసరమా? దేవుడికి మంది మార్బల్ అవసరమా? చెప్పు, దేవుడికి మంది మార్బల్ అవసరమా? క్యాన్వాయిల్ అవసరమా? భయం ఉండకూడదు, నిర్భయంగా తిరుగుతాడు నారసింహుడి బిడ్డ. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మా రాతలు మార్చేశాడు అప్పాజీ అని చెప్తున్నారు. అది ఎట్లా నమ్మాలి? కొన్నాళ్ళు ఆగు, వాళ్లే చెప్తారు నమ్మి మోసపోయామని. వాళ్లే చెప్తారు. నాన్న ఒక్కడు గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద ఎవడైనా కొంతకాలమే కలియుగ వైకుంఠనాథుడు మాత్రమే భగవంతుడు. ఆయన మాత్రమే భూమి మీద చిరస్థాయిగా యుగాంతం అయ్యేంత వరకు ఉండే ఒకే ఒక భగవత్ స్వరూపం ఆయన. ఎందుకంటే ఆయన భగవంతుడు కాదు. ఈ తెగిపోయిన గాలిపటాలు ఇవన్నీ. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ కొత్తగా ఇంకోడు వస్తాడు. అప్పుడు వీడిని మర్చిపోదు, అఘోరిని మర్చిపోవాలా, నాకు సందు దాన్ని మర్చిపోవాలా, అదిలో సంథింగ్ ఇంకోటి వచ్చు. ఇప్పుడు అది మర్చిపోయి మల్లికార్జున ముచ్చ, రేపు ఉల్లిపాయ సత్యం, ఎల్లుండి బీరకాయ గోంగూర. మీకేం కంటెంట్కే లోటు ఉండదు. వీఆర్ ఇన్ ఇండియా, వీఆర్ ఇన్ తెలుగు రాష్ట్రం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. వీ విల్ మేక్ అవర్ వే. కంటెంట్కి ఏ ప్రాబ్లం లేదు. ఒకటి కాకపోతే ఒకటి వస్తూనే ఉంటుంది. మీకు 24 గంటలు పని ఉంటుంది, అందులో అనుమానమే లేదు. నువ్వే నన్ను పిలుస్తావు. ఆ కంటెంట్ గురించి అక్కడ జనాలు వెళ్తున్నారు, అక్కడ వాస్తవాలు కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకొచ్చి మీడియా చూపించాలనుకుంటుంది. దాంట్లో తప్పే ఉంది? ఏముంది అదే అడుగుతున్నా. తప్పే ఉంది? ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు మీడియానే చూపిస్తుంది, మళ్ళీ మీడియానే గుడ్డ ఉడదీస్తుంది, మీడియానే బాహ్య ప్రపంచాన్ని చూపిస్తుంది, మీడియానే. అప్పట్లో అలా అనుకున్నాం, ఇగో ఇప్పుడు చూడండి. నాకు ఒక్క మాట చెప్పు, మీ మీడియా వాళ్ళంతా ఎర్రవరాన్ని ఎక్కడికో ఎత్తేశారు. ఎర్రవరం లక్ష్మీనారసింహుణ్ణి, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అదిగో ఇదిగో పండుగ అది ఇదని అన్నారు. ఇవాళ ఏమైంది? ఎవరన్నా చూస్తున్నాడా? నేను ఆనాడు చెప్పా, నాన్న ఉద్భవించినటువంటి మూర్తికి, స్వయంభూ క్షేత్రానికి, ప్రతిష్ట స్వామికి కొన్ని విధానాలు ఉంటాయి. రాత్రి చెక్కేసి రాత్రి గీసేసి వచ్చేశాడు, మావాడు చెప్పేశాడు, అది అక్కడ ఆ ఎర్రవరం పేరు మీద నా నాన్న నారసింహుడి పేరు మీద ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఇవాళ ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారా? ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఓ సారీ, అది పాత కంటెంట్. నౌ యూ కమ్ టు ద న్యూ పాయింట్ అంటారు. రేపు మల్లికార్జున ముచ్చా కూడా అంతే, అది కూడా అంతే. భగవంతుడితో పెట్టుకోకూడదు. నన్ను కామెంట్స్ లో తిట్టే వాళ్ళందరికీ నేను ఒకే ఒక మాట అడుగుతున్నా, తెల్లవారే లోపల మీ ఇంట్లో 1 కోటి రూపాయలు క్రియేట్ చేయమను, 1 కోటి రూపాయలు క్రియేట్ చేయమను, నేను ఒప్పుకుంటా. శిరస్సు మంచి పాదాభివందనం చేస్తా. ఆ కర్మ నాకు లేదు. నారసింహుడి బిడ్డకు ఆ కర్మ లేదు, ఎందుకంటే చెప్పేది నిజం కాబట్టి. ఏం నాన్న చేసేది? తమాషనా? మరి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ ఎట్లా చూడాలి? అరే వెళ్ళని భయ్యా, ఏదో కాస్త వాళ్ళ పాప ఏదో టైం పాసు, ఏదో వెకేషను, అందులో చెక్ చేసేవాళ్ళు కొంతమంది, దొరికితే వీడియో తీసి పెట్టేవాళ్ళు కొంతమంది. ఒక టైం వచ్చినప్పుడు ఆ టైం ఆ యోగం అనుభవించాలి. ఎవరో చెప్పారని మీరు చెప్తున్నారు, బ్లూటూత్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు, మీ గురించి చెప్తున్నారు, నేను వెళ్ళంగానే మీ గురించి చెప్తున్నారు. ఎవరు చూసినట్టుగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎవరు? నేనా? ఇప్పుడు నీ గురించి మన ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు నీ గురించి నేను 2 నిమిషాలు మాట్లాడా. చెప్పు, ఒక్క అక్షరం అబద్ధం ఉందా? లేదు. వచ్చే ముందు బయట మాట్లాడా, అబద్ధం ఉందా? నీ పేరు నాకు తెలుసా? తెలియదు. నారసింహుడి అనుగ్రహంతో, నా నాన్న సంకల్పంతో, నా నాన్న పాదాలకి నమస్కారం చేసుకొని నీలో నా నాన్నని చూస్తా, అంటే నీలో నేను భగవంతుని చూస్తా, నమస్కారం చేసుకొని తెలియబరుస్తా. అంతేగా? ఏమైనా జాతకాలు చూసానా, చేతులు చూసానా, మూతులు చూసానా? ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. ఇప్పుడు నేను చెప్పిన విధానంలో
మల్లికార్జున కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. నేను అడిగేది ఒకటే, పేదవాడి దరిద్రాన్ని పోగొట్టండి, డబ్బులిచ్చే అనారోగ్యాన్ని పోగొట్టుకోలేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి, దరిద్రాన్ని నిర్మూలించండి. మీరు నిజంగా దైవ స్వరూపులైతే కార్లు బంగళాలు అక్కర్లా, కంట తడి పెట్టకుండా ఆడపిల్ల ఆనందంగా ఉండేలా చేయాలి. ఇప్పుడు మీరు భగవంతుని సేవ అన్నారు, ఆయన కూడా అన్నం పెట్టి రోజు వచ్చినటువంటి భక్తాదులందరినీ కూడా పంపిస్తుంటే దాన్ని ఎందుకు సేవ అనుకోవట్లా మీరు? నేను అదే చెప్తున్నా, అది సేవ. ఇప్పుడు ఒక ప్రాపకాండ చేసుకుంటూ పోతే దాన్ని నేను సేవని ఎలా అంటాను? సేవ అని ఎలా అంటాను? ఇప్పుడు నన్ను నమ్మి వచ్చేవాళ్ళు నాకు ఇచ్చేవాటితో ఏదో నాకున్న స్తోమతలో 25 కేజీల ఆ రైస్ బ్యాగ్ ఉంటుంది, 1200 ఎంతో ఉంటుంది, అది పంపిస్తా. నేను ఎందుకు పెట్టుకుంటా ఇవన్నీ? నేను దేవుణ్ణి కాదు కదా నాన్న. బాహాటంగా 10 మందికి తెలిసేలా చేయాలని అనుకుంటే గడచిన 2014 నుంచి సేవలోనే ఉన్నా. ఎంత సంపాదించచ్చు? ఎన్ని కోట్లు సంపాదించచ్చు? మా అమ్మగారు చెప్పేవాళ్ళు, నాన్న నువ్వు రూపాయి కూడా సంపాదించక్కల్లా నీకు ఆస్తి ఉంటుంది అని. ఏమిటమ్మా అన్న. ఒరే పిచ్చివాడా, నువ్వు సంపాదించి నువ్వు తీసుకెళ్ళలేవు, కానీ నువ్వు సంపాదించకుండా నీకు ఆస్తి వస్తుంది. 6 అడుగుల గొయ్యి కానీ బండిడు కట్టెలు కానీ, అది చాలు నాన్న నీకు అంది. చాలు, ఏం చేసుకోవడానికి అయ్యా? నేను ఎంత పెద్ద ఇదైనా అంటే ఇప్పుడు ఆయన ఆశ్రమం కట్టడం, గుడ్లు నిర్మించడం, అన్నం పెట్టడం, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి తప్పులకనే చూడాలా? ఇప్పుడు తప్ప ఒప్ప నాకు అనవసరం. నీకు 2 లక్షలు ఉన్నాయి, ఆ 2 లక్షలు నువ్వు ఖర్చు పెడతావు. 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఖర్చు పెడతావు. దాన్ని ఏ రకంగా అయినా సరే షిరిడీకి పోటీగా మన అప్పాజీని తీసుకొద్దాం అని అనుకుని ఏం చేస్తున్నారు. ఓకే, నేను ఇదేం అడగట్లా. వీళ్ళు నిజంగా దేవుళ్ళు అయితే దేశం ఆర్థికంగా అల్లాడిపోతోంది, ఏదైనా చెయ్యొచ్చుగా. రాష్ట్రాలు కుళ్ళబడిపోతున్నాయి, చెయ్యొచ్చుగా. టీటీడీ ఉద్యోగులకి జీతాలు లేక కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, ఇట్టాను. అక్కడ అన్నదానాలు చేస్తున్నావు, బాగానే ఉంది, ఇక్కడ జీతమే రావట్లేదు, కాపాడు. కర్ణాటకలో యలహంక, హెబ్బాలు ఏరియాల చివర రోడ్డు మీద అడ్డా కూలీలతో ఇలా నుంచి ఉంటారు. వాళ్ళందరికీ అన్నదానం చేయి. ఇగో మీరు కూలీకి వెళ్ళకండి, నా దగ్గర రండి అంటే. ఇప్పుడు అప్పాజీ లేదా మల్లికార్జున మూర్తి ఒక మాఫియా లాగా ఏమన్నా పెట్టవుతుందా? ఏమో నాకు ఆ పేరు తెలియదు కానీ బాగుంది. ఈ పేరు బాగుంది. సినిమాల్లో చూసా డాన్ మాఫియా అని, ఇది కూడా అంతేనేమో, ఎవడు తెలుసు. ఇవన్నీ నువ్వు ఏ రకంగా చూసినా నా ప్రశ్న ఒక్కటే, దరిద్రాన్ని పోగొట్టగలవా? నువ్వు దైవం అయితే దరిద్రాన్ని పోగొట్టగలవా? అసలు వీళ్ళంతా వెళ్ళాలా? మీరు రాకండి, నేను దేవుణ్ణి, నేను ఇక్కడి నుంచే మీకు వరాలిస్తా చెప్పచ్చు కదా. ఏ కష్టాలతో వచ్చినా నేను చూసుకుంటా చెప్పచ్చుగా. ఎందుకీ ప్రయాస, ఎందుకీ ప్రయాణం, ఎందుకు ఇన్నేసి గంటల ప్రయాణం, ఇంత డబ్బు పెట్రోల్ ఖర్చు ఎందుకు, అంతంత గంటల వెయిటింగ్ దేనికి? నీ భాష తప్ప నీకు ఇంకో భాష రాదు, మరి భగవంతుడికి అన్ని భాషలు రావాలిగా, అన్ని రావాలిగా. నువ్వు చెప్పే ఏ విధానంలోనూ నా మనసు అంగీకరించదు, నేను దేవుడుగా కాదు కదా, ఏ రకంగానూ యాక్సెప్ట్ చేయలేను. సో ఇవన్నీ మీరు చెప్పి వింటుంటే అప్పాజీ ఈజ్ ఫేక్ అని మనం నిరూపించుకోవచ్చా? నేను ఫేక్ అనే అంటున్నా, మళ్ళీ నిరూపించుకోవచ్చా ఏంటి నా బొందా? నేను ఖచ్చితంగా ఫేక్ అనే అంట. ఎందుకు అని అడగచ్చు నువ్వు. ఎందుకు అంటే నేను అడిగిన వాటికి చెప్పమను, ఒప్పుకుంటా. నా భాషలో మాట్లాడమను, ఒప్పుకుంటా. నా అనుమానం తీర్చమను, ఒప్పుకుంటా. ఇప్పుడు చైనా వాడు వచ్చి చైనా భాషలో మాట్లాడడానికి వీలవుతుంది? ఇంగ్లీష్ మాట్లాడతాడుగా నాన్న. ఒక్క మాట చెప్తున్నా, ఇండియాలో తెలుగు మాట్లాడిన వాడు ఇంగ్లీషు హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీషు మాట్లాడినవాడు హిందీ మాట్లాడతాడు, హిందీ మాట్లాడేవాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. కానీ మన భారతావనిలో ఈ 3 లాంగ్వేజ్లతో పాటుగా వాళ్ళ మదర్ టంగ్ అందరూ మాట్లాడతారు, అవునా? వీడికి అది తప్ప ఇంకోటి రాదు. మరి దేవుడు అన్ని భాషలు మాట్లాడాలిగా, నాకు రాని భాష మాట్లాడాలి. ఒరే పిచ్చి వద్ద నన్నే ఆ మల్లికార్జున ముచ్చా వచ్చి ఒరే పిచ్చి వద్ద నీ జీవితం ఇదిరా అని చెప్పమను, వెళ్దాం ఒకరోజు ఆశ్రమానికి, మీరు ఇద్దరం కలిసి వెళ్దామా? నా ప్రాణం ఉన్నంత వరకు నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యుల స్థలానికి నేను పోను. నారసింహుడి బిడ్డని, నరసింహుడు ఎక్కడున్నాడో చెప్పు,
నడుచుకుంటూ వస్తా, పాక్కుంటూ వస్తా, దేక్కుంటూ వస్తా. ఎవడో అర్భకుడి దగ్గరికి నారసింహుడి బిడ్డ రావడమా? ఊపిరి ఉండగా జరగదు, జరగనివ్వను. అవసరమైతే నా శ్వాస వదులుకుంటా, కానీ ఈ శిరస్సు ఇంకొకళ్ళ ముందుకి దేవుడు అని ఒప్పుకొని వెళ్ళడమే జరగదు. నేను రావాలి అంటే ఒక అర్హత ఉండాలి, ఒక అర్హత ఉండాలి. ఏమిటది? సో ఇప్పుడు అప్పాజీకి అర్హత లేదు. నన్ను చూసే అర్హత లేదు. నేను రావడం కాదు, నన్ను చూసే అర్హత లేదు. ఎందుకని? నా ప్రశ్నలకి సమాధానం ఈ రోజు వరకు చెప్పలా. ఒక వ్యక్తి ద్వారా పంపిస్తే నన్ను పచ్చిబూతులు తిట్టాడు. ఆయన మిమ్మల్ని ఇవి అడిగారండి, వీటికి మీరు సమాధానం చెప్పాలి అని అడిగితే దొంగ ముండా కొడుకు అని తిట్టాడు. నన్ను దొంగ ముండా కొడుకు అని తిట్టాడు వాడి భాషలో. వేస్ట్ ఫెలో అని తిట్టాడు. ఎందుకని? చెప్పొచ్చుగా, నా గురించి చెప్పొచ్చుగా. చెప్పలేదే. నాన్న ఒక్క మాట చెప్పనా? భూమి మీద ఎవ్వడు భగవంతుడు కాదు. భగవంతుడిలా వచ్చి కాపాడాడు అంటే ధర్మం. నేను ఒప్పుకుంటా. ఉందా? నారసింహుడి బిడ్డ ఎదురుగుండా వచ్చే ఇది ఉందా? రాగలదా? రాలేరు. నా దగ్గరకు వచ్చే ముందు నేను అడిగేది ఒకటే, హాస్పిటల్కి వెళ్ళు, ప్రాణాలు నిలబెట్టు. అభాగ్యుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ కష్టాన్ని తొలగించు. చదువుకోలేని విద్యార్థులు డబ్బు కట్టలేక, కాలేజీలు వెళ్ళలేక, తల్లిదండ్రులు కట్టలేక ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు బాగు చేయి. అప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, పరిగెత్తుకుంటూ వచ్చి నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతా. ఉందా? అవకాశం ఉందా? నువ్వు చెప్పు. జరుగుతుందా? ఇది అప్పాజీతో కలిసిన తర్వాత నేను అడిగి అప్పుడు మీకు గెట్ బ్యాక్ అవుతా. తప్పకుండా. నాతో ఇలానే చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు మొన్న వెళ్ళిన వాళ్ళే, గురువు గారు మీరు చెప్పింది నిజం, మమ్మల్ని నానా హింసలు పెట్టారు అని అన్నారు. నాన్న ఒక్క మాట చెప్పనా? మనం దేవుళ్ళం కాదు నాన్న, కాలేము నాన్న. వెదర్ నేను ఒక్కటే అడుగుతున్నా, కెన్ అప్పాజీ స్పీక్ ఎనీ 5 లాంగ్వేజెస్? తన ప్రాంగణంలో 5 కిలోమీటర్ల రేడియేషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలన్నీ పోగొట్టి ప్రతి ఇంట్లో ఆర్థిక పరమైన బలం ఇవ్వగలడా? వాళ్ళకి పట్టిన దరిద్రాన్ని వదిలించగలడా? వాళ్ళ ఇళ్లలో ఆనందపు చిరుజువ్వలు మోగించగలడా? వెలిగించగలడా? తీసుకురాగలడా? తీసుకొస్తే చెప్పు. సో థ్యాంక్ యూ డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు, చాలా ధన్యవాదాలు మీరు మా మాటను మన్నించి ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నేను ఇప్పుడు చెప్పే వాటిలో అన్ని ప్రజలకి తెలియాలనే కోరుకుంటున్నా, ప్రతి ఒక్క పదం తెలియాలనే కోరుకుంటున్నా. ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు దేని మీద ఆశ లేదు, భయపడాల్సిన పని అంతకన్నా లేదు. నా మాటలు చూసిన ప్రతి ఒక్కరూ నేను అడిగేది ఒక్కటే, మీరు వెళితే వెళ్ళండి, అది మీ ఇష్టం, నమ్మితే నమ్మండి, మీ ఇష్టం. కానీ ఒక్కటి చెప్తున్నా, భూమి మీద ఎవరు భగవంతుడు కాదు. ఈ ఒక్క విషయానికి అందరూ గ్రహించాలి, అందరూ తెలుసుకోవాలి, తద్వారా అనుసరించాలి. దయచేసి అనవసరంగా లేనిది ఉందని ఊహించుకోకండి, ఉన్నదాన్ని మర్చిపోయి జీవనంలో బతకండి. ఇదే నా యొక్క విన్నపం అని అంటున్నా. ఎందుకని? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇది నేను తెలియపరిచేది. థ్యాంక్ యూ సార్. సో ఇది మల్లికార్జున ముత్య చివరికి ఫేక్ అంటున్నారు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు. సో మీరు కూడా అట్లాంటి ఫేకా రియల్ అని తెలుసుకునే కార్యక్రమంలో అక్కడికి వెళ్ళకండి. ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి తంతంతా కూడా స్పష్టంగా బహిర్గతం చేశారు రాఘవ శర్మ గారు. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.